వావ్, తల్లి గురించి బాగానే లెక్చర్ ఇస్తున్నావు. ఇటు సూర్యతో మదర్ గురించి గొప్పగా మాట్లాడి, ఇటు సూర్యని అటు ఆంటీని ఎట్ ఏ టైం ఇంప్రెస్ చేసి సూర్యని ఎగరేసుకుని పోదాం అనుకుంటున్నావా సమంత? నీలా చీప్ గా ఆలోచించడం నాకు చేత కాదు. రియలీ? అయితే ఆంటీ అలా గుండె నొప్పి డ్రామా ఆడటంలో ఎలాంటి తప్పు లేదంటావా? ఎస్. సూర్య, ఈ సమంత అంటే నీకెందుకు అంత ఇష్టమో ఇప్పుడు నాకు క్లియర్గా అర్థమైంది. సమంత చాలా స్వీట్ గా ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో అలా మాట్లాడి వాళ్ళని తనకి దగ్గర చేసుకుంటుంది. Am I right, సమంత? సంతోషం. ఇప్పటికైనా శామ్ని చూసి నేర్చుకో. అవునవును, మగాళ్ళని ముగ్గులోకి ఎలా దింపాలో ఈ సమంత చూసే నేర్చుకోవాలి. కొడుకుని ఎలా బ్లాక్మెయిల్ చేయాలో మిమ్మల్ని మీరాడిన గుండె నొప్పి డ్రామాని చూసి నేర్చుకోవాలి. షట్ అప్. ఏంటి వాగుతున్నావు? నాకు మా అమ్మకి మధ్య అనేక ఉంటాయి. మా గొడవలోకి నువ్వెందుకు ఇంటర్ఫియర్ అవుతున్నావు? చూడు, మా అమ్మ గురించి ఒక్క మాట మాట్లాడే అర్హత కూడా నీకు లేదు. మరోసారి మా అమ్మ గురించి పిచ్చి పిచ్చి వాగుడు వాగితే మర్యాదగా ఉండదు. ఓకే ఓకే, డోంట్ గెట్ ఎమోషనల్ సూర్య. అయినా ఇక్కడ ఈ సోది మాటలెందుకు? త్వరగా రెడీ అవ్వు, మనం వెడ్డింగ్ వెన్యూ సెలెక్షన్ కి వెళ్ళాలి. చెప్పాను కదా, గెట్ రెడీ అండ్ కమ్ ఫాస్ట్. నేను వచ్చేస్తాను. సూర్య ప్లీజ్, చిన్నత్తని ఇంకా ఇంకా బాధ పెట్టొద్దు. లేదమ్మా శామ్, వాడిక ఇంతే. ఈ జన్మలో వాడికి నా మీద కోపం పోదు. అమ్మా, కిందకు వస్తున్నాను, టిఫిన్ పెట్టు. అలాగే సూర్య, ఇప్పుడే రెడీ చేస్తాను. త్వరగా వచ్చేనా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.